అధికారం చేతిలో ఉంటే నిబంధనలు ఉండవు, చట్టం ఉండదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, అవేమీ ఉండవు. అధికారంలో ఉన్నోళ్ళకి ఒక రూల్స్, లేనోళ్ళకి ఒక రూల్స్. మన రాష్ట్రంలో అయినా మన దేశంలో అయినా ఎప్పుడు ఎప్పుడు వర్తింపబడే న్యాయం ఇదే. న్యాయం ఎప్పుడు కనుక అందరికీ సమానం కానే కాదు. మనలాంటి సామాన్యుల పదం గుర్తుపెట్టుకోవాలి, న్యాయం ఎప్పుడు అందరికీ సమానంగానే కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి సోదరుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి సోదరుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ప్రభాకర్, ఈయన డెప్యూటీ అదనపు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు రిటైర్ అయ్యారు ఏఎస్పీ క్యాడర్లో. రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొని మళ్ళీ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా విజిలెన్స్లో ఒక కీలక పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. అయితే ఈయన విషయంలో ఫస్ట్ నుంచి నిబంధనలు మార్చి మరీ ఆయనకు ఫేవర్ చేసుకుంటూ వస్తున్నారనే విమర్శలు సజీవంగానే ఉన్నాయి. ఈయన మొన్నటికి మొన్న రిటైర్ అయ్యే కంటే ముందు కూడా డిఎస్పీగా రిటైర్ అవ్వాలి, కానీ ఆయన రిటైర్ అయ్యేకు ఒక్కరోజు ముందు ఏఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి రిటైర్మెంట్ చేయించారు. కరెక్ట్గా రిటైర్ అయ్యేకి ఒకరోజు ముందు ఏఎస్పీగా ప్రమోట్ చేయించి రిటైర్మెంట్ ఇప్పించారు. అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిటైర్మెంట్ అయిన తనని తీసుకొని వచ్చి మళ్ళీ ఓఎస్డీగా విజిలెన్స్లో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా ఆయన నియమించబోతూ ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగులు ఎవరిని అక్కడ ఖాళీగా ఉంచేశారు. కానీ అధికార పార్టీ వాళ్ళ దగ్గర సొంత మనిషి, ఇంటి మనిషి అయితే ఏమైనా చేస్తారు, దాన్నే ఉంది వాళ్ళ ఇష్టం. అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం, కావాలని వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు, లేని వాళ్ళకి ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికలు ఈరోజు రాజశేఖర్ అనే ఐఏఎస్కి ఎక్స్టెన్షన్ ఇస్తే, బుడితి రాజశేఖర్ అనే వ్యక్తికి ఐఏఎస్కి, దాని మీద తీవ్ర అబ్జెక్షన్ చేసుకుంటూ కథనాలు రాశాయి తెలుగుదేశం పార్టీ పత్రికలే. మరి ఇప్పుడు ఈ అచ్చెన్నాయుడు గారి సోదరుడు రామ్మోహన్ నాయుడు గారి బాబాయ్ మరి తనకిచ్చినటువంటి ఎక్స్టెన్షన్ మీద, దాన్ని రిటైర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఒక కీలక పోస్టింగ్ ఇవ్వడం మీద మరి అబ్జెక్షన్స్ పెడతారో పెట్టరో మరి. ఈ పత్రికలు కానీ ఎవరో ఒక మనిషికి పార్టీకి న్యాయాలు, సిద్ధాంతాలు, జర్నలిజం మారిపోతూ ఉంటుంది. అబ్బో అందరూ కళాకారులే అయ్యా స్వామి, అబ్బా అసలు రంగస్థలం అయ్యా నిజంగా. ఏపీ రాజకీయ అసలు ఇదొక రంగస్థలం. ఎవరి పాత్ర వాళ్ళు ఏమన్నా పోషిస్తారా బాబోయ్.